అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఈ వాకిల్లి కూడా తుడిచేస్తే ఒక పని అయిపోతుందబ్బా. ఏంటి పొద్దున్నుంచి అసలు అలికిడే లేదు. మా వారు పిల్లలు కూడా కనిపించడం లేదు. ఈరోజు ఉగాది పండగ కదా, ఫాస్ట్గా రెడీ అయ్యి నాకు హెల్ప్ చేస్తే బాగున్ను. బోల్డన్ని పిండి వంటలు చేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేవు, ఈయనేమో కనిపించడం లేదు. ఏం చెయ్యాలబ్బా? కూరగాయలండి, కూరగాయలు, తాజా కూరగాయలు. కూరగాయల వాడు వచ్చినట్టుగా ఉన్నాడు. బజార్ వరకు వెళ్ళి రావడం ఎందుకు? ఇక్కడే కూరగాయలతో పాటు ఉగాది పచ్చడి కావలసిన సామాన్లన్నీ కొనేస్తాను. అమ్మో, వీళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు. ఏమయ్యా కూరగాయల అబ్బాయి, ఇటు రావయ్యా. ఇటు పిలిస్తే అటు వెళ్ళిపోతున్నావేంటి? ఇటు రావయ్యా, రా, గేట్ వరకు రా. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, అరటికాయలు, టమాటాలు, కీర దోసకాయలు, పొట్లకాయలు, తాజా కూరగాయలు. రండమ్మ రండి, రకరకాల తాజా కూరగాయలు కొనండి. రండమ్మ గారు, మా దగ్గర పచ్చడి కోసం తాజా తాజా మామిడికాయలు కూడా ఉన్నాయి. కూరగాయల అబ్బాయి, మంచి సమయానికే వచ్చావు. బజార్కి వెళ్దామనే లోపల నీ మాటలు వినిపించాయి. ఇంతకీ తాజా కూరగాయలేనా? అవునండి, చాలా ఫ్రెష్ కూరగాయలు. కావాలంటే మీరే ఎంచుకోండి. సరే అయితే క్యాప్సికమ్ ఒక 1/2 కేజీ అండ్ మిర్చి ఒక 1/2 కేజీ ఇవ్వు. అలాగేనండి, ఇటు ఇవ్వండి, గిన్నెలో వేసేస్తాను. అమ్మగారు, మామిడికాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి. అందుకే 3 కాయలు 20 రూపాయలకి ఇస్తున్నాను. అలాగే టమాటా మాత్రం 10 రూపాయలకే ఇస్తారు కేజీ. ఏంటి, 3 కాయలు 20 రూపాయలా? అవునమ్మగారు, పండగ కదా, కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. సరేలే, పండగ పూట బేరం ఎందుకు నీ దగ్గర? ఎంతైతే అంత ఇవ్వు. అమ్మ బాబోయ్, శనకాయలు ఎంచుతుందేమో అనుకుంటే అమ్మగారు చాలా పెద్దకాయలు ఎంచేసినారు. అమ్మగారు, కాస్త మీ ఇంటి పైన చూడండి. ఇంటి పైన ఏమున్నాయి అబ్బా? నాకేమీ కనిపించడం లేదు. ఉండు, మళ్ళా చూస్తా. ఏమీ లేవు కదా, ఏమున్నాయి అని చూడమంటున్నాడు. అదిగోండి అమ్మగారు, అంత పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి కదా, ఏవి లేవంటారేంటి? ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మగారు. అవునయ్యా, నువ్వు చెప్పినంత వరకు నేను కూడా చూడలేదు సుమి. అమ్మగారు, అవన్నీ మాకు ఇచ్చేస్తారా? మేము అన్నిటికీ కలిపి డబ్బులు ఇచ్చేస్తాం మీకు. ఈరోజు పండగ కదయ్యా, మా ఆయనతో చెప్పి కోసి ఉంచుతానులే, రేపు రా. నా పనులన్నీ అయిపోయాయి, అయినా ఇంకా వీళ్ళ హడావిడి లేదేంటి? సరేలే, ఈ లోపల కూరగాయలు తరిగేసి ఉంచుతాను. అమ్మా, నేనొచ్చేసా. చూడు ఎలాగున్నానో, నా డ్రెస్ చూడు, చాలా బాగుంది కదమ్మా. చెప్పమ్మా, నా డ్రెస్ బాగుందా లేదా? నేను అందంగా కనిపిస్తున్నానా లేదా? చెప్పమ్మా, ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు? ఈ కలర్ డాడీ సెలెక్ట్ చేశారు, ఒకసారి చూసి చెప్పమ్మా ఎలాగున్నానో. చిట్టి తల్లి, ఈ డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇంతకీ తమ్ముడు కొత్త డ్రెస్ వేసుకోలేదా? తను ఇంకా కనిపించడం లేదు. మమ్మీ, నేనొచ్చేసా, నీకొక సర్ప్రైజ్. ఒకసారి చూడు, ఈ కొత్త డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పు. నా ఫేవరెట్ బ్లూ కలర్, మొన్న కొనమన్నాను కదా, అది ఈ డ్రెస్. నాకు ఎలా ఉంది మమ్మీ? సరిత, ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని పిల్లలతోని? ఈ డ్రెస్ చూసి చెప్పు, నేను ఎప్పుడు కొన్నానో గుర్తుపట్టావా? నేనెక్కడ మర్చిపోతానండి, ఇది పెళ్లి డ్రెస్ కదా. అవును సరిత, భలే గుర్తుపట్టావు. ఈరోజు పండగ కదా, అందుకే అలా కొత్త డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళొచ్చాను. సరే, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. అవసరం లేదండి. అవసరం లేదా? ఏమి? ఇందాకలా కూరగాయలు వాడు వచ్చాడు, అక్కడే అన్ని కూరగాయలు కొనేశాను. మంచి పని చేసావు సరిత.
ఏవండి, అవునట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంటిపైన చాలా గుమ్మడికాయలు కాసాయండి. ఇందాక కూరగాయల వాడు చూసి అడిగాడు కూడా. మీరు కాస్త పైనుంచి తీస్తే గుమ్మడికాయ హల్వా చేద్దామా ఉగాది స్పెషల్గా? గుమ్మడికాయ హల్వానా? వావ్, నా ఫేవరెట్ డిష్. మొన్న చూస్తే చిన్నగా అనిపించాయి, కానీ ఈ రోజుకి బాగా పెద్దవిగా అయినట్లున్నాయి. సరే, పైకెక్కి కోస్తాను. సోను, నువ్వు వెళ్ళి కాస్త కూర్చుని తీసుకొనిరా, పైకెక్కి గుమ్మడికాయలు కోద్దాము. సరే డాడీ, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అబ్బా, అందటం లేదేంటి? చాలా బరువుగా కూడా ఉన్నట్లున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కోస్తాను. అబ్బా, అది అందింది ఇప్పుడు. సరితా, ఇదిగో గుమ్మడికాయ. అడిగావు కదా ఇందాకలా. ఈరోజు గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ పప్పు, గుమ్మడికాయ పులిహోర, గుమ్మడికాయ హల్వా మొత్తం చేసే. అమ్మ బాబోయ్, ఇన్ని వెరైటీలా? అవును సరిత, ఇందాక నుంచి గుమ్మడికాయ తీయమని అడిగావు కదా. ఇన్ని వెరైటీస్ నేను చేయలేను కానీ నాకు వచ్చినవి చేస్తాను. సరే అయితే ఏదో స్టార్ట్ చేసే. కా, ఎక్కడికి వచ్చాం మనం? అరే, నీకు చెప్పాను కదరా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి తీసుకెళ్తానని. పద వెళ్దాం, నా వెనకాతలేరా. హాయ్ సోను, హ్యాపీ ఉగాది. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మున్ని, నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. మన ఇద్దరం బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాం. అవును, సేమ్ పించ్. మీ అక్కేది, పింకీ ఏది? ఎంత అక్కడి నుంచి వెతుకుతున్నా కనిపించడం లేదు. అరే మున్ను, అక్కడే ఉండిపోయావు ఏమి? లోపలికి రా. వస్తున్నానక్క. నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయావు, అందుకే స్లోగా నడుచుకుంటూ నీ వెనకాతలే వచ్చాను. అందుకే ఇంత లేట్ అయింది. అరే, నా పక్కన నించో. హాయ్ టీచర్, హ్యాపీ ఉగాది. ఇందులో మా మమ్మీ ఉగాది పచ్చడి చేసి పంపించింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది మున్ని. ఓకే టీచర్. టీచర్, మీకు మా తమ్ముడిని పరిచయం చేద్దామని తీసుకొని వచ్చాను. ఇదిగో మా తమ్ముడు మున్ను. మా టీచర్కి హాయ్ చెప్పు. తిను ఇంతవరకు హాస్టల్లో ఉండేవాడు, మొన్నే వచ్చాడు. హాలిడేస్ కదా టీచర్, హాలిడేస్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా మా స్కూల్లోనే నాతో పాటు జాయిన్ అవుతాడు. హాయ్ టీచర్. హాయ్ అమ్మా. హ్యాపీ ఉగాది టీచర్. థ్యాంక్ యూ అమ్మా. మా మమ్మీ చెప్పారు మీరు పాటలు బాగా పాడుతారని. అవునా? మమ్మీకి థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. సరే టీచర్. ఏమైనా తిన్నారా మీరిద్దరు ఇంతకీ? నో టీచర్. అమ్మా పింకీ, మీ ఫ్రెండ్స్ వచ్చారు చూడు. వస్తున్నాను మమ్మీ. ఇద్దరు కూడా ఏమీ తినలేదు కదా, రండి అందరికీ కలిపి వడ్డించేస్తాను. ఈ లోపల మాట్లాడుతూ ఉండండి. హాయ్, నా పేరు పింకీ. నీ పేరేంటి? నా పేరు మున్ను. అవునా? మున్ని ఎప్పుడూ చెప్పలేదు తనకి తమ్ముడున్నాడని. నేను ఈ మధ్య హాస్టల్ నుంచి వచ్చాను. నేను కూడా మీ స్కూలే జాయిన్ అవుతున్నాను. మన ఇద్దరం కూడా సేమ్ క్లాస్. ఓహో. పిల్లలు, మీరు మొహమాటం పడకుండా కడుపు నిండా తినండి. ఏమైనా కావాల్సి వస్తే అడగండి. మమ్మీ స్పూన్ ఇవ్వు మమ్మీ. స్పూనా? ఉండు తెస్తున్నా. పర్వాలేదు, నేను చేతితో తినేస్తాను. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.